అందరికీ ఈరోజు కోడిగుడ్డు పులుసు చేసామండి. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ కోడిగుడ్డు పులుసు అనేది మీరు చాలా రకాలుగా తినుంటారు కదా. కోడిగుడ్డుతోని కర్రీస్, ఆమ్లెట్ అని, ఉక్కరని చాలా రకాలు తినుంటారు కదా. మరి కోడిగుడ్డు పులుసు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీరు చూసే ముందర నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాగ్ చేయండి. ఏ వీడియోలు పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి మీ అందరికీ. ఫస్ట్గానే మనము ఒక బౌల్లోన చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ అనేది వేసుకొని నానబెట్టుకోవాలి. 4 ఎగ్స్ అండి, బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇవి అందులోనే కట్ చేసుకోవాలండి. ఆ ఎగ్స్ అనేది ఇప్పుడు ఆ పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని పసుపు అనేది వేసుకోవాలండి. ఎగ్స్ వేపుకోవాలి కదండి. ఇలాగా ఆ ఎగ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇలాగా రెండు వైపులు ఇలా కట్ చేసుకోనండి. ఇలా కట్ చేసుకుంటే మనకి పులుసు అనేది చాలా బాగుంటుంది. ఎగ్లోన ఇలా కట్ చేసుకొని ఎగ్స్ అనేది మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మరి ఆయిల్లో పెడితే ఆయిల్ అనేది మనకి గుడ్లు పేలుతున్నప్పుడు మన కంటికి తుల్లేస్తాయి. మీడియంలో ఉంచుకొని చేసుకోండి. ఆ ఆయిల్లోనే అవి వేగిన తర్వాత పక్కన తీసుకొని ఆయిల్లోనే కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం అది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది మనం కొంచెం వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే అది ఇంకా బాగా ఫ్రై అవుతుంది. ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారము, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చింతపండు అనేది మనం పక్కన పెట్టుకోం కదా, నానబెట్టుకోమో అది బాగా పిసికిసి అందులో చింతపండు వాటర్ అనేది వేసుకోవాలి. అది బాగా మరగాలండి. అది మరుగుతున్నప్పుడు ఎగ్స్ అనేది మనం అందులో వేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కోడిగుడ్డు పులుసు అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.